అధినేత జగన్మోహన్ రెడ్డి గారు నిన్న విషయంలో మాత్రం ఇమీడియట్గా రియాక్ట్ అయ్యారు. ఇమీడియట్గా ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలకి, అలాగే యూరియా సమస్య దగ్గర నుంచి, ఆరోగ్య బీమా దగ్గర నుంచి మొత్తం అన్నింటికి 1 by 1 కౌంటర్లు ఇచ్చుకుంటూ వచ్చారు. అలాగే తమ హయాంలో ఏం చేసాం, చేసి కొంతవరకు చెప్పుకోగలిగాం, కొంతవరకు చెప్పుకోలేకపోయాం అనేది కూడా కాస్తంత నిరాశ అయితే వ్యక్తం చేశారు. అయితే అందులో భాగంగా అంటే యూరియా కొరత ఈ మధ్య కాలంలో బాగా యూరియా కొరత లేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్నారు ఎక్కడికక్కడ ఫుల్ స్టాక్ ఉంది, అనవసరంగా విష ప్రచారం చేస్తున్నారు. దానికి సంబంధించి అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు యూరియా కొరత ఉంది అంటూ ఏ ప్రాంతాల్లో ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గంలో కూడా కుప్పం దగ్గర నుంచి అటు శ్రీకాకుళం వరకు అచ్చెన్నాయుడు గారి నియోజకవర్గం మొత్తం అన్ని చూపించారు ఫోటోలతో సహా, ఎక్కడ ఎంత ఉంది అంటే ఇమీడియట్గా రియాక్ట్ అవ్వడం అనేది ఒక షాక్ ఇచ్చే పరిణామం. అదే నేపథ్యంలో మిగిలిన కొన్ని మెడికల్ కాలేజీల గురించి, ఆరోగ్య బీమా గురించి, వీటన్నిటి గురించి కూడా ఆయన రేజ్ చేసిన పాయింట్, జగన్మోహన్ రెడ్డి గారు రేజ్ చేసిన పాయింట్ ఎంతవరకు తెలుగుదేశం పార్టీకి ఒక గట్టిగా షాక్ తగిలేలా ఉంది, ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ముందు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒక్క మాట, ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక డౌట్. జిల్లా కుప్పం సొంత నియోజకవర్గం, చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో పరిస్థితి అది. ఏడన్నా దుంకి సాగవచ్చు చంద్రబాబు నాయుడు. కనీసం కుప్పంలో కూడా కనీసం ఆయన సొంత కాన్స్టిట్యున్సీ రైతుల పరిస్థితి అట్లుందన్న. చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో పరిస్థితి అది. ఏడన్నా దుంకి సాగవచ్చు చంద్రబాబు నాయుడు. ఇది కొంచెం పెద్ద మాటేనా? ఈ పదాలు కంట్రోల్లో ఉండాలి, నోరు కంట్రోల్లో ఉండాలి. ఎందుకంటే ఆయన వయసు పరంగా చాలా పెద్దోడు, వీళ్ళ నాన్న వయసు. మామూలుగా అయితే మన ప్రత్యర్థిని అసలు ఇట్లాంటి పదాలే కరెక్ట్, సంస్కారయుతమైనవి కావు. చంద్రబాబు వీళ్ళ ఈయన సైకో, నేరగాడు అంటము తప్పే, ఇది తప్పే. అది ఎంత తప్పు, ఇది అంతే తప్పు. ఇంకొకటి ఈయనకి ఇంకొక అడుగు తప్పు ఎందుకు అవుతుంది అంటే వయసులో ఇచ్చా పెద్దవాళ్ళ మీద మాట్లాడేటప్పుడు విమర్శించు. అది చంద్రబాబు నాయుడు గారు అన్న కొంచెం చెల్లిపోతుంది, అది పెద్ద తరహాగా పోతుంది అది. కానీ ఈయన అనేసరికి చాలా తేడా ఉంటుంది. అది ఈయన మార్చుకోవాలి. ఇంతకు ముందు చేసింది కూడా అదే పని, ముసలోడు ఇది. ఇవేంటంటే సాధారణంగా మన దగ్గర ఉన్నటువంటి ఓటర్లలో అబోవ్ 40s బ్యాచ్ దీన్ని యాక్సెప్ట్ చేయరు ఈ వ్యవహార శైలి. ఈవెన్ సొంత పార్టీ వాళ్ళైనా సరే ఏందా మాట అనే పదం వస్తుంది. అవును, ఖచ్చితంగా. కాబట్టి అది మార్చుకోవాల్సిన అవసరం ఉంది. కానీ యూరియా కొరత విషయంలో ఓకే, నెగ్గదీశారు ఈ మాట పక్కన పెడితే, ఆ కొరత ఉంది అనే దాన్ని చూపించగలిగారు నిన్న జగన్. బేసిక్ గా ఒకటండి, దబాయింపుకి వాస్తవానికి ఒక తేడా ఉంటుంది. తెలుగుదేశం రాజకీయం, చంద్రబాబు గారి రాజకీయం ఒక డిఫరెంట్ రాజకీయం. వీళ్ళదంతా కూడా ఏంటంటే మన ఈ మీడియా మౌత్ పబ్లిసిటీ ఎక్కువగా మాట్లాడతారు, ఉపన్యాసాలు ఎక్కువ ఇస్తారు, ఎక్కువగా ప్రెస్ మీట్లు పెడుతుంటారు. నీకు కొత్తగా ఏ రకమైనటువంటి పబ్లిక్ రీచ్ అయ్యే ప్లాట్ఫామ్ వస్తే ప్రతి దాన్ని వాడతారు వాళ్ళు, ప్రతి దాన్ని వాడతారు. వాట్సాప్నే వాడతారా, టెలిగ్రామ్నే వాడతారా, ఏదైనా వాడతారు. ప్లస్ వాళ్ళ రీచ్ ఎక్కువ, దాదాపు 1.5 మంది సభ్యత్వం తీసుకున్న వాళ్ళందరికీ వాళ్ళు నిజంగా పార్టీకి యాక్టివ్గా పనిచేయకపోను, కానీ ఇవన్నీ వెళ్తుంటాయి. ముందు పబ్లిక్ లోకి వెళ్ళిపోద్ది, 1 కోటి మందికి రీచ్ అయిపోద్ది ఒక చిన్న మెసేజ్. అవును, అది అందులో వాళ్ళ దబాయింపు ఎట్లా ఉంటుంది అంటే, ఇది ఎట్లా ఉంటుంది అంటే, మనం అబద్ధం చెప్పినా సరే, అతికేటట్టు లేకపోయినా సరే, ఒక మాట పదే పదే అదే మాట్లాడితే దాని సంగతి మనం మర్చిపోవాలి. సింపుల్ లాజిక్ ఎట్లుంటది, ఇప్పుడు మీకు నాకు యూరియాతో ఏం పని లేదు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, ఇసుక ఎవరికి కావాలి? నిర్మాణాలు కట్టుకునేది బిల్డర్. మ్యాక్సిమం ఈడ్చిపెడితే ఏడాది మొత్తం మీద ఇండివిజువల్స్ కట్టుకునేది 10 లక్షల ఇళ్ళు ఉంటాయి, అంత కూడా ఉండవు. 10 లక్షల ఇళ్ళు ఉంటాయి ఇప్పటికి. అన్ని రాష్ట్రం అంతా అందరికి ఇళ్ళు ఉన్నట్టే, అతి తక్కువే కదా ఉండేది ఇళ్ళు. అయితే గీతే ఏ బాగు చేసుకునేటప్పుడు కాస్త ఇసుక కావాలి. కానీ ఇసుక గురించిన చర్చ మాత్రం అందరూ చేస్తారు. ఇప్పుడు ఇసుక జగన్ భారీగా అమ్మేసుకుంటున్నాడు, లేకపోతే తినేశాడు అని విపరీతంగా మాట్లాడారు కదా. దాని మీదన ఇసుక కేసులు అన్నారు, అదన్నారు, ఇదన్నారు కదా, రోజు మాట్లాడారు కదా. అది మనకి అవసరం లేదు, మనం దాన్ని చూడలేదు. కానీ తినేస్తున్నారంటారు వాళ్ళు. అటు దొంగనాకుడు తినేశాడంటారా అనుకున్నారా లేదా జనం? సంబంధం లేని వ్యక్తికి కూడా ఒక వ్యతిరేకతను సృష్టించడంలో సక్సెస్ అవుతారు. సంబంధం లేని వ్యక్తికి
ఇసుకతో సంబంధం లేని మనందరం కూడా మాట్లాడుకున్నాం కదా. అవును. అట్లాగే గనులు ఎవడాడు అమ్ముకునేవాడు ఒకడు, కొనుక్కునేవాడు. అసలు మామూలు సంబంధం లేదు గనులతో జనానికి. అంటే ఆ ఏరియాలో చుట్టూతా ఉండేవాళ్ళు పొల్యూషన్, వాళ్ళకి అక్కడ తరుగుతున్నది తెలుసు. ఇప్పుడు తవ్వట్లేదా గనులు? కానీ అప్పుడు గనులన్నీ తవ్వేసుకున్నారు, తినేశారు. రోజు అదే మాట మాట్లాడతారు, పదే పదే మాట్లాడతారు. అక్కడ 2,000 వేల కోట్లు, ఇక్కడ 2,000 వేల కోట్లు అనేటు. ఇప్పుడు తింటలేదా? అసలు గనులే లేకపోతే ఇవాళ ఈ రాజకీయ నాయకులు ఎట్ట బతికేవాళ్ళండి? ఎంతమంది మింగి సంపాదించారు దాంతో? గనులని డబ్బులు నేను ఎప్పటి నుంచి అంట, గనుల్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని వాడెవరికో ఇచ్చేది ఎందుకు? వాడిని కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్ కింద పెట్టుకుని నువ్వు చేయొచ్చు కదా. వాడి తవ్వకం కాంట్రాక్టర్ కింద వాడి నువ్వే అమ్ముకోవచ్చుగా, నీకే వస్తాయి డబ్బులు. ఎవరితే ఎందుకు ఎట్లా అట్లా ప్రభుత్వానికి డబ్బులు వస్తే వీళ్ళకేం వరుగుతుంది? ఇసుక గనులు అనేటటువంటిది నేను మొదటి నుంచి మాట్లాడే మాట అదే. ఇసుక గనులు వలన కోటీశ్వర్లు అవుతున్నటువంటి వాళ్ళు లక్షలాది మంది రాజకీయ నాయకులు, లక్షలాది మంది. అదే ప్రభుత్వానికి డబ్బులు వస్తే రాష్ట్రం 8 లక్షల కోట్ల రూపాయల సంపద అవుతుంది, 15 లక్షల కోట్ల రూపాయల సంపద వస్తుంది రాష్ట్రానికి. ఏడాదికి కనీసం 10 లక్షల కోట్ల సంపద వస్తుంది. గనులు, ఇసుక, మద్యం, ఈ 3 ప్రభుత్వానికి చేతిలో ఉంటాయి. ఇప్పుడున్న 3 లక్షల కోట్ల బడ్జెట్ 10 లక్షల కోట్ల బడ్జెట్ అవుతుంది. ఆదాయం కనీసం 2-3 లక్షల కోట్లు వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. అట్లాగా తెలియని వాడితో మాట్లాడతారు. ఎరువులది అంతే. ఎరువు రైతుకు తెలుసు, రైతుకు అవసరం తెలుసు. కానీ ఎరువుకి ఏ కొరత లేదు. ఎవడన్నా మాట్లాడితే దాని సంగతి ఎందుకు చూస్తా. ఇది ఒక పద్దాకి, ఇది ఒక బెదిరింపు మాటలు ఎక్కువైపోయింది. ఎరువు అక్కడ అదే జ్యోతిలో రాస్తుంది. ఎరువు బాబు గారు ఇచ్చిన మాట వాస్తవమే, కానీ గ్రౌండ్ లెవెల్లో తినేశారు. ఈనాడు రాస్తుంది అధికారుల చేతకాంత. ఇదివరకు జరిగితే జగన్ ఫెయిల్యూర్, ఇప్పుడు జరిగితే అధికారులు ఫెయిల్యూర్. ఏ తప్పు జరిగినా అధికారులదే తప్పు. వాళ్ళు రాశారు జ్యోతిలో, నాకు అది నవ్వు వచ్చింది. అదేంటది, మన ఎస్ఐండ్ ల్యాండ్స్ అన్ని, ఎస్ఐండ్ భూములు 20 ఏళ్లకు పైబడిన వాళ్ళకి ఇచ్చేస్తే జగన్ అప్పుడు ఆదేశాలు ఇచ్చాడు 6 నెలలు. ఆచరణలో ఎవడో 2 అధికారుల్ని జగన్ వాళ్ళు ఏదో పర్సనల్ గా పనిచేసి పెట్టలేదని వాళ్ళు కావాలని తొక్కేశారు. కావాలని అది జనానికి రీచ్ కాకుండా చేశారు. ఎంత పెద్ద పథకం అది! ఎన్ని లక్షల మందికి సొంత ఇళ్ళు అయిపోయినాయి, ఎన్ని లక్షల మందికి సొంత ఆస్తులు అయ్యాయి. 20% మంది వినియోగించుకున్నారు రిజిస్ట్రేషన్, 80% మంది వినియోగించుకోవాలి. వీళ్ళు వచ్చి ఆ పేరు జగన్కి వస్తుందని దాన్ని పేపర్లలో రోజు బురద రాశారు. వీళ్ళే తినేయడానికి చేశారు. అది ఎస్ఐన్ ల్యాండ్స్ ని విముక్తి అని చెప్పేసి అది ఇది అని చెప్పి బ్లాక్ చేయించారు. ఇప్పుడు జ్యోతోడు ఏం రాస్తాడంటే, చంద్రబాబు గారు అంటే రెవెన్యూ అధికారులకు చెప్పారట అది ఎత్తేసేయమని, సీలింగ్ ఆపేశారు రిజిస్ట్రేషన్. వాస్తవంగా నాకు బాగా గుర్తు, 2019 ఎన్నికలకు ముందు ఆ హామీ చంద్రబాబు గారు ఇచ్చారు. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు గారు ఇవ్వమన్నారు. అట్లా ఇదే రాధాకృష్ణ గారు ఎడిటోరియల్ కాలంలో రాశారు, జగన్ చెప్పగానే అసైన్ భూములు ఓకే చేసేసారు అధికారులు, చంద్రబాబు చెప్పినప్పుడు ఎందుకు చేయలేదు వీళ్ళందరూ, వాళ్ళు కొర్రీలు చెప్పారు చంద్రబాబుకి, చూసారు అధికారులు ఎట్ట మోసం చేశారు అని ఆయన రాశాడు ఎడిటోరియల్ గారు. జగన్ ఇది చేసినప్పుడు ఎన్ని లక్షల మందికి ఎన్ని సంవత్సరాల జీవితం, 2 అంటే ఒక తరం నాశనమైంది. ఒక తరానికి ఒక ఆస్తిని సంపాదించాడు. దాన్ని ఆపేసి ఎందుకు ఆపారయ్యా, ఇంకో 2 నెలల నిషేధంతో మళ్ళీ జీవో పెట్టారట. ఇది ఎందుకయ్యా అంటే అధికారుల వాళ్ళట. మధ్యలో పాపం పతిదానికి అధికారులట. బాబు గారు చాలా కమిట్మెంట్ తో ఉన్నా సరే ఈ అధికారులు కావాలని చేస్తున్నారట. ఎవరికి చెప్తారు ఈ దొంగ మాటలు? ఎన్ని సంవత్సరాలైన ఇదే అబద్ధపు మాటలు. చంద్రబాబు హయాంలో ఏ తప్పు జరిగినా అధికారులు తప్పు, ఏ మంచి జరిగినా బాబు మంచి. జగన్ హయాంలో ఏ తప్పు జరిగినా జగన్దే తప్పు, అధికారులు కూడా వేధిస్తాడు అతను. ఇప్పుడు ఇదే పని. బేసిక్ గా ఏం జరుగుతుందంటే దాన్ని ఏమంటారు, పొలిటికల్ గవర్నెన్స్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు పట్టింది దరిద్రం. పొలిటికల్ గవర్నెన్స్ వచ్చాక అధికార యంత్రాంగం ఎమ్మెల్యే లేదా ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే, అంటే వైసీపీ వాళ్ళు అయితే గెలిచిన ఎమ్మెల్యే కాకుండా అక్కడ తెలుగుదేశం ఇన్ఛార్జే ఎమ్మెల్యే, అతను చెప్పినట్టే వినాలి అధికారులు. అతను చెప్పిన వాళ్ళే అధికారులుగా వేస్తారు. వీళ్ళు సామంత రాజులుగా మారిపోయారు. లిక్కర్, కల్తీ లిక్కర్ ఎవడమ్ముతున్నాడు షాపులు, వీళ్ళ ఇష్టం లేకుండా దొరుకుతుందా? ఇసుక అక్రమంగా ఎవడమ్ముకుంటున్నాడు, వీళ్ళ అనుమతి లేకుండా జరుగుతుందా? మైనింగ్ ఎవరు, వీళ్ళ అనుమతి లేకుండా జరుగుతుంది. ఇల్లు కట్టాలంటే, అపార్ట్మెంట్ కట్టాలంటే ప్రతిదానికి డబ్బులు ఎవడు వసూలు చేస్తున్నాడు? వీళ్ళే. ప్రభుత్వ కార్యాలయంలో పని అవ్వాలంటే 3 రకాల లంచాలు,
పెద్ద నాయకుడు, మధ్య నాయకుడు, అధికారి, ముగ్గురికి లంచాలు దోచేస్తున్నారు. అదే ముక్కు ఈనాడు జ్యోతి రాస్తాయి. కానీ గ్రౌండ్ లెవెల్లో ఎమ్మెల్యేలు తప్పు తప్పించి పైన లేదంటారు. ఎరువులది కూడా ఇప్పుడు జగన్ టైంలో ఒక సిస్టమేటిక్, అంటే జగన్ నేను చెప్పిన అడ్మినిస్ట్రేషన్ మార్క్స్ డెవలప్మెంట్ లో అద్భుతంగా చేసుకొచ్చాడు. సొసైటీలకు అప్పచెప్పేశాడు. సొసైటీలో పని ఏంటి అంటే వాలంటీర్ ద్వారా, వాలంటీరే చేస్తాడు. వాలంటీరు తన పరిధిలో 50 మందో 100 మందో ఉంటారు కదా, అందులో ఉన్న రైతులకి నీకెన్ని కావాలి, నీకెన్ని కట్టలు కావాలి, ఈ లిస్ట్ పట్టుకుపోయి సొసైటీకి ఇస్తాడు. సొసైటీ ఆల్రెడీ లోన్స్ ఓకే చేసి ఉంటుంది, అప్రూవల్ చేసి ఉంటుంది రైతులకి. ఈ రైతుల దగ్గర డబ్బులు లేకపోయినా సొసైటీకి గవర్నమెంట్ ఇస్తుంది ఆ ఎరువులు, సొసైటీ డబ్బులు కట్టేస్తుంది. తద్వారా డబ్బులకి ప్రభుత్వానికి డోకా లేదు, ప్రభుత్వం జబ్బులు ఏం పెట్టుకోనక్కర్లేదు. సొసైటీ వాడు డబ్బులు కట్టేస్తాడు. కట్టేసి ఈ రైతుకి ఇచ్చేటప్పుడు అందులో మినహాయించుకుంటాడు, కట్టుకుంటాడు. ఈ సొసైటీ వాడు ఇంటింటికి వేస్తాడు ఎరువు, వేసేసేవాడు. అది అప్పట్లో ఈ సొసైటీ వాళ్ళు ఏంటంటే ఇది మాకు సంబంధం లేని పని మా నెత్తిని రుద్దారు కదా, ఇప్పుడు మేము రాసుకోవాలి పేపర్లో, ప్లస్ వాళ్ళకి ఇవ్వాలి, ఈ తతంగం అంతా చేస్తున్నాం కదా, ఓ 2 రూపాయలు మాకు మూటకి ఇప్పించండి అని అడిగారు, ఓ టన్నుకి ఇప్పించండి. సరే కానివ్వండి 2 రూపాయలు ఏముందిలే అన్నారు. ఎందుకంటే ఒక రైతుకి 1, 2, 3 బస్తాలు 6 రూపాయలు ఏముంటది, 3 బస్తాలు అంటే ఓ బస్తా అంటే 2 రూపాయలు ఏముంటది కానివ్వండి అన్నారు. దానికి వ్యతిరేకంగా తెలుగుదేశం ధర్నా చేసి, రాస్తారోకోలు చేసి, సమ్మె చేసి, ఇవాళ అదే సొసైటీని పక్కన పెట్టేశారు, రైతు భరోసా కేంద్రాలు పక్కన పెట్టేశారు, వాలంటీర్ని పక్కన పెట్టేశారు, వ్యాపారస్తుడికి ఊతం ఇచ్చారు. ఇదివరకేంటి, రైతు భరోసా కేంద్రం సొసైటీ, సిస్టమ్ గవర్నమెంట్ చేతిలో ఉంది, తేడా వస్తే గవర్నమెంట్. ఇప్పుడు సిస్టమ్ గవర్నమెంట్ చేతిలో లేదు, వ్యాపారి చేతిలోకి వెళ్ళిపోయింది. ఇది తీసుకున్నోడు వాడు అమ్మేసుకుంటున్నాడు. ఇది ఒకవైపు పార్శ్వం. రెండో పార్శ్వం ఏంటి తెలుసా, చక్కగా ఉన్న ఎరువులు ఆడికి పోలా, బయట అమ్ముకున్నాయి పోను, ఇక్కడ అవసరమైనంత ఉన్నాయి, కానీ బ్లాక్ 270 రూపాయలు 350 రూపాయలు, 50 నుంచి 70 రూపాయలు మూటకి అదనంగా తింటున్నారు. ఇది పట్టుకుంటున్నారుగా వీళ్ళే. ఎవడా దాని వెనకాల ఉన్న నాయకుడికి తెలియకుండా జరుగుద్దా? ఎందుకు నాయకుడిని పట్టుకోవట్లా? ఆ వ్యాపారస్తుని ఎందుకు పట్టుకుంటున్నావు నువ్వు? నాయకుడికి తెలియకుండా నువ్వు వెళ్ళుద్దా ఎరువు? అంటే ఇక్కడ ఎరువు అందట్లేదన్నటువంటిది ఈనాడు జ్యోతి రాస్తున్నాయి. కాకపోతే వ్యాపారి తప్పించి వాళ్ళది కాదు. అక్కడ ఎవరి పర్యవేక్షణలో నడుస్తుంది? వీళ్ళు నిజంగా చేయగలిగితే, ఒకప్పుడు జన్మభూమి కమిటీల వల్లనే నష్టపోయారు చంద్రబాబు, వాళ్ళు గ్రౌండ్ లెవెల్. ఇప్పుడు వీళ్ళ వల్లనే నష్టపోబోతున్నారు. ఎందుకంటే పూర్తి స్వార్థంతో పనిచేస్తున్నారు, అందరి గాడికి సంపాదించుకోవాలనుకుంటున్నారు, ప్రతి దాంట్లో తినాలనుకుంటున్నారు. మన పిఠాపురంలో ఓపెన్ గా చెప్పారు రైతులు, అధికార పార్టీ వాళ్ళకి ఎరువులు దక్కుతున్నాయి, మాకు దక్కట్లేదు, ఏమైపోయినాయి బస్తాలు నిలదీశారు. ఆ వీడియోలు ఉన్నాయి సోషల్ మీడియాలో. వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా రైతులు టీడీపీ కార్యాలయానికి వెళ్ళి చెప్పుకుంటే అప్పుడు వాళ్ళకి ఇప్పిస్తారు, అక్కడ కూడా రికమెండేషన్ బస్తా కావాలంటే. ఇదివరకు ఈ కర్మ లేదే, అదే కదా మరి. ప్లస్ మిగతా వాళ్ళకి ఇవ్వరా మీరు? అంటే పల్లె ప్రాంతం మీద మీ పెత్తనం ఏంటిది? రైతుల మీద పెత్తనం ఎందుకు ఇది? కాబట్టి ఇక్కడ బాబు గారి ఉద్దేశం ఒకటి అయి ఉండొచ్చు. అంటే బాబు గారి ఆలోచన ఏంటి, వీళ్ళు వాలంటీర్లకి వాల్యూ ఇచ్చి కార్యకర్తలను పట్టించుకోలేదని వైసీపీ వాళ్ళు ఎట్లయితే జగన్ మీద తిరుగుబాటు చేశారో, తన మీద అట్లా చేస్తారన్న ఉద్దేశంతో కార్యకర్తలు, అంటే ఒక రాజకీయ కార్యకర్త అంటే నేనే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాజకీయ నాయకుడిని అయ్యి ఉంటే, ఒక ఎమ్మెల్యేని అయ్యి ఉంటే, నేను మాత్రం ఏమి తిన్నాను, నా చేతికి రేషన్ కార్డు ఇన్నని ఇచ్చారనుకోండి, ఎవడెవడికి లేదు ఇప్పిస్తాను, నేను దాంట్లో తినాలనుకోండి, నా కింద ఉన్న కార్యకర్త అభిమానం తింటానంటే నా దగ్గర వద్దురా నువ్వు అని చెప్పు, నీకు కావాలంటే నీకు నీ బంధువులకు కావాలంటే తీసుకో, అంతేగాని జనం దగ్గర డబ్బులు తీసుకోవద్దని చెప్తా. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటి అంటే, అలా నిస్వార్థంగా చేస్తే జనంలో పాజిటివ్ ఇమేజ్ వస్తుంది. బాబు గారు ఆశించింది తన నాయకుల ద్వారా వాళ్ళకి ఇన్ని అధికారాలు ఇవ్వడం ద్వారా వీళ్ళు దాన్ని సద్వినియోగం చేసుకుంటారు, కానీ దాన్ని సొమ్ము చేసుకోవాలనుకుంటారు. అందులో భాగం ఇది. కానీ నిన్న జగన్ గారు అంటే కొన్ని చెప్పారు, ఎన్ని ఇందాక మీరు అన్నట్టు విలేజ్ క్లినిక్లు ఎన్ని వచ్చినాయి, రైతు భరోసా కేంద్రాలు ఎన్ని ఇచ్చాం, ఇవన్నీ అది
అంటే ఇప్పుడు చెప్పుకోవడం మొదలెట్టడం అప్పుడు వైఫల్యం చంద్రబాబు. ఆయన ఒక మాట మాట్లాడారు ఒకసారి, అది చేసింది మేము చెప్పుకోవడం మా చేత కదా, అది మా ప్రాబ్లం. మేము చేసింది మేము చెప్పుకోవడం మా చేత కదా, అది మా ప్రాబ్లం. ఇంకా చాలా ఉండాలి. తిరుపతిలో చైల్డ్ పీడియాట్రిక్ సెంటర్ ఫొటోసు, ఇంకా ఐటీడీఏ పరిధిలో కట్టిన హాస్పిటల్స్, ఇంకా ఇవన్నీ ఇంకా చాలా రావాల. మా వాళ్ళు ఇంకా గేర్లేక ఇంకా ఇప్పటికి కూడా గేర్లేక రాలేకుండా అది. అంటే ఈయన ఇక్కడ కొంచెం వాయిస్ డౌన్ అవుతుంటుంది, ఇందాక అన్నాను కదా ఒకసారి అర్థం కాదని. మాకు చెప్పుకోవడం చేత కాలేదు అప్పట్లో, మా వాళ్ళు అప్పుడు గేర్లోకి రాలేదు, ఇప్పటికి ఇంకా గేర్లో. అసంతృప్తి కనిపిస్తుందా అంటే వైసీపీలో పార్టీలో నాయకుల మీద జగన్ గారికి? అంటే ఆయన తెలుసుకోవాల్సిన నీతి ఒకటి ఉంది, కార్యకర్తకి ఏం పని. ఇప్పుడు ప్రతి మాట చంద్రబాబు గారే మాట్లాడారు. అంటే ఎమ్మెల్యే స్థాయి నాయకులు, నియోజకవర్గ స్థాయి, లేదంటే మొన్న ఈయన పెట్టిన జిల్లా అధ్యక్ష స్థాయి వాళ్ళైనా చెప్పాలి కదా, చెప్పుకోవాలి కదా. ఇక్కడ సమస్య ఏంటంటే ఈయన పెట్టుకున్న వాళ్ళలో 300 మంది కొత్త బ్యాచ్, వాళ్ళకి రాజకీయాలు తెలియవు, ఇంత పెద్ద రాజకీయాలు తెలియవు. ఇప్పుడు మీరు బొత్స సత్యనారాయణ, తర్వాత గుడివాడ అమర్నాథ్, అంబటి రాంబాబు, ధర్మాన ప్రసాదరావు, ఇట్లాంటి వాళ్ళు ఎందుకు మాట్లాడతారు? ఎంతమంది ఎంపీటీసీలు ఉన్నారు, ఎంతమంది ఎంపీపీలు ఉన్నారు, ఎంతమంది జిల్లా పరిషత్ చైర్మన్లు ఉన్నారు, ఎంతమంది మున్సిపల్ చైర్మన్లు, కమిషనర్లు, మేయర్లు ఉన్నారు, మున్సిపల్ చైర్పర్సన్స్, ఎవరు వాళ్ళందరూ ఏమైపోయారు? అంటే రాజకీయంగా ఈయన చేసిన అతిపెద్ద తప్పు ఏంటంటే సామాజిక సమీకరణాల రీత్యా బీసీలకు ఇవ్వాలి ఈ లెక్కలు ఎక్కువ వేసుకుని పార్టీ లాయల్టీ, రాజకీయ లాయల్టీ కాకుండా వ్యక్తుల లాయల్టీ ఉన్న వాళ్ళకి ఇచ్చేశారు. వాడికి ఎవ్వడికి ఈ రాజకీయం తెలియదు, ఈ వ్యవహారం తెలియదు. దాంతో ఏమైపోయింది, ఇప్పుడు మీరు తెలుగుదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రాజకీయం కోసమే పరితపిస్తారు, పడి చేస్తారు, పదే పదే మాట్లాడుతుంటారు వాళ్ళందరూ. ఈయన దగ్గర ఉన్న వాళ్ళల్లో ఏందయ్యా అంటే ఏదో ప్రభుత్వ ఉద్యోగం చేసినట్టు ఫీల్ అవుతారు. ఆ టైంలో ఉద్యోగం వచ్చింది, మా కార్పొరేషన్ పదవి వచ్చింది, డైరెక్టర్గా వెలిగాం, కారు ఇచ్చారు, జీతం తీసుకున్నాం, హ్యాపీ. మేము జగన్కే ఓటేస్తాం. ఆడు ఓటేయడం కోసం డైరెక్టర్. అదే ఇప్పుడు తెలుగుదేశం తరఫున డైరెక్టర్ చూడండి 50 మందిని పోగేసుకురాగలడు. అంటే ఇది 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న పార్టీ. వీళ్ళకి మొదట్లో అట్లాంటి ప్రాబ్లమ్స్ అలవాటు పడిపోయారు. వీళ్ళకి వచ్చేటప్పటికి ఇంకోటి ఏంటంటే గ్రౌండ్ ట్రైనింగ్ సెంటర్స్ లేవు వీళ్ళకి. ఎన్నికలకు ముందు వర్క్ షాప్లు ఇవన్నీ పెట్టారు, 3-4 వర్క్ షాపులు నిర్వహించారు, అందరినీ పిలిచి మాట్లాడారు, స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి క్లాస్ తీసుకున్నారు, ఎలా ప్రచారం చేయాలి ఏంటంటే. బిగినింగ్ ఇప్పుడు మీరు చూడండి, ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం నడుస్తుంటారు. సీనియర్లు జూనియర్లు ఇంటరాక్ట్ అవుతుంటారు, కార్యకర్త నాయకుడు ఇంటరాక్ట్ అవుతుంటారు. కార్యకర్త ధైర్యంగా అడగగలడు నాయకుడికి, నాయకుడు వివరంగా చెప్తాడు, అంతేగా ఏదైనా నేను చెప్పేది ఏంది అనుకోడు. ఇక్కడ నాయకుడికి కార్యకర్తకి మధ్యన కమ్యూనికేషన్ గ్యాప్ చాలా పెద్ద. వీళ్ళు రాచరికంగా ఫీల్ అవుతుంటారు, కార్యకర్తని ఏదో బొట్టులాగా ఫీల్ అవుతుంటారు. సమన్వయ లోపమా అది పోవాలా. ముందు పార్టీ సంస్థాగత నిర్మాణం సంపూర్ణంగా మార్చుకోవడంతో పాటు ఎందుకు నువ్వు 25 మంది నాయకుల్ని బాగా ప్రిపేర్ చెయ్యవు అంటే అది లోపం జగన్ గారిదేనా? ఖచ్చితంగా. ఎంతసేపటికి మ్యాన్ చుట్టూ తిరుగుతోంది పార్టీ. అవును, అది కూడా ఆయన చుట్టూనే. అది ప్రమాదం. ఆయన చెయ్యాల్సింది వ్యవస్థీకృతం. కేసీఆర్ దెబ్బతిన్నా జగన్ తిన్నా వ్యవస్థీకృతం చేయకపోవడం వల్ల దెబ్బతింటున్నారు. తెలుగుదేశం సక్సెస్ కి వ్యవస్థీకృతంగా ఉండటం, విధానపరమైనటువంటి లోపాలు వచ్చినప్పుడు దెబ్బతిన్నారు. రాజకీయం చేయడంలో తెలుగుదేశంతో అసలు వీళ్ళకి పోటీనే లేదు. అంటే అధికారంలో ఉన్నప్పుడు మంత్రులు బస్సు యాత్రలు ఏ పెట్టారు అప్పట్లో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు, అది సక్సెస్ కాలేదు. ఇప్పుడు కూడా మొన్న కూడా ఈ మేనిఫెస్టోకి సంబంధించి, చంద్రబాబు మేనిఫెస్టోకి సంబంధించి వీళ్ళు ఏది తొలి అడుగు ఏదో పెడితే దానికి ఆపోజిట్ లో వీళ్ళు పెట్టారు, అది కూడా సక్సెస్. అంటే అప్పుడు లేదు ఇప్పుడు లేదు, మరి ఇంకెప్పుడు అవుతారు వీళ్ళు? ఇంకా అంటే నేనంటోంది అదే, ముందు సంస్థాగత నిర్మాణం, సంస్థాగత కార్యకలాపాల స్టైల్ తెలుసుకోవాలి. రెండవది అన్నిటికంటే ముఖ్యం మీడియా. ఇతను ఓన్లీ సాక్షిని పట్టుకుని కూర్చున్నంతసేపు ఏం కాదు. నేషనల్ మీడియా కూడా మంచి ఇంపార్టెన్స్ ఇస్తారు కదా జగన్ గారు. ఏం చేస్తారు నేషనల్ జాతీయ మీడియా ఇక్కడ ఓటేడిగా వాళ్ళకనే తెలుగుదేశం ఇస్తుంది, పవన్ కళ్యాణ్ కూడా నేషనల్ మీడియాకి ఇంటర్వ్యూ ఇస్తాను. తెలుగు మనకి దూరకొండలో అదే అవును మెయిన్ అది. అవును, నేను కూడా చాలా సార్లు అనుకుంటా, నాకు ఇదివరకు నేషనల్ ఛానల్లో జాయిన్ అవ్వమన్నారు ఆంధ్ర ప్రాంతానికి. అంటే నాకేం ఫీలింగు,
మనతో ఇంటరాక్ట్ అవుతాం కానీ అవును అవును నేషనల్ ఛానల్ రాసుకుంటే నాకేం ఉరుకుతుంది అదే కదా అనుకున్నా. కానీ ఈ నాయకుల దగ్గర విలువ కావాలంటే అది నేషనల్ ఛానల్ బెటర్. అంటే ఇప్పుడు నాయకులు అలా అయిపోయారు పాపం. ఇదేంటి దాదాపు 15-20 ఏళ్ళ నుంచి అట్టకి తగలేదు. అవును మీరు లోకేష్ ఇంటర్వ్యూలు అయినా నేషనల్ మీడియాకి ఇస్తాడు, అవును అడగగానే మైకు పెట్టగానే ఇంటర్వ్యూ ఇచ్చేది నేషనల్ మీడియాకి. అవును మైకు పెడతంటే మనల్ని ఏదో చులకనగా చూసేది మన తెలుగు మీడియా, అదొక దరిద్రం. మన వాళ్ళ దగ్గర మనకే చులకనేమో. రెండోది ఏంటంటే మన సోషల్ మీడియాకి అసలు ఇతను ప్రచారం చేసుకోవడం అనేటటువంటిది ఏమాత్రం చేస్తుంది కదా. రెండోది చంద్రబాబు గారు రోజుకి ఆయన ఒక మీటింగు మీరు చూడండి, ఇవాళ మాట్లాడింది వినండి, 15 రోజుల తర్వాత అందులో ఒకటి యాడ్ అవుతా ఉంటుంది. అవును అంతే తప్ప అదే రిపీట్ అవుతుంది, వదిలేయరు. ఇలాగే ఉంటాయి. ఈ 10కి 11, 11కి 12, 12కి 13. ఆయనకి ఆ మెమరీని మెచ్చుకోవాలి. అది అవును. ఆ పాయింట్స్ని పదే 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 మాట్లాడుతూనే ఉంటాడు. ఈయన వచ్చాక శ్రీ సిటీలో దగ్గరగా ఒక 2 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి అట్లీస్ట్. ఇనాగరేషన్కి కూడా పోలా. అదే చంద్రబాబు గారు 5,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఉన్న 500 కోట్ల పెట్టుబడులు ఉన్న పరిగెత్తుకెళ్తాడు ఇనాగరేషన్. లోకేష్ చంద్రబాబు గారు ఈయన వర్చువల్ ఇనాగరేషన్ చేస్తాడు. అంబానీలో అదానీలో వచ్చి కూర్చున్న ప్రచారం చేసుకోవడం రాదు. వీళ్ళకి వచ్చినది ఏంటంటే ఇది ఒక రాచరిక వ్యవస్థ వైసీపీది. అవన్నీ రొటీన్ అనే లెక్కన ఉంటారు. రాజకీయంలో చెప్పుకోవడం చేత కావాలి, చెయ్యింది కూడా చెప్పుకుంటారు వీళ్ళు, చేసినా చెప్పుకోవడం అతనికి రాదు. ఇప్పుడు ఏ డెసిషన్స్ నవరత్నాలు లేకపోతే ఈ వాలంటీర్ సంస్కరణ ఇట్లాంటిది చంద్రబాబు చేస్తుంటే 100 ఏళ్ళకి సరిపడా పబ్లిసిటీ ఉండేది, 100 ఏళ్ళకి సరిపడా. అదే ఎక్కడ ఎందుకండి, ఒక విలేజ్ ప్రాపర్టీ అంటే ప్రభుత్వపు ఆస్తి పెంచడం అంటే ఏంటి? వీళ్ళు అంటుంటారు చూడండి, మౌలిక సదుపాయాలు ప్రభుత్వ ఆస్తి పెంచడం. ప్రతి ఊరికి ఒక సచివాలయము, ఒక రైతు భరోసా కేంద్రము, ఒక వైద్య హాస్పిటల్, ఈ 3 వస్తే ఇది సంపద అవుతుందా అవదా? ప్రభుత్వ ఆస్తే కదా ఇది, సంపదే కదా. మెడికల్ కాలేజీలు వస్తే సంపద అవుతుందా అవదా? ఇంత 10,000 సచివాలయాలు, ఇది ఈజ్ ఇట్ నార్మల్? 10,000 సచివాలయాలు అంటే 10,000 హాస్పిటల్ అంటే ఏంటది? రైతు భరోసా కేంద్రం అంటే ఏంటది? వేల సంఖ్యలో చెప్పుకోగలిగాడా? అతనికి చేతనైందే లేదు కదా. అదే కదా బేసిక్ సమస్య ఏంటంటే ఇతనికి చెప్పుకోవడం చేత కాదు, ఎప్పటికీ చేత కాదు వాళ్ళకి, కనీసం కౌంటర్ చేయడం కూడా చేత కాదు. ఒరిజినల్ గా చెప్పాలంటే రాజకీయం చెయ్యడాన్ని తెలుగుదేశం పార్టీ దగ్గరకి పంపించి, లేదు తెలుగుదేశం సీనియర్లు ఎవరన్నా తీసుకొచ్చి వాళ్ళ పార్టీ ఆఫీసులో పెట్టుకుని ట్రైనింగ్ ఇచ్చుకోవడం బెటర్. ఫైనల్ గా నిన్న మాటలో ఆయన అసెంబ్లీ గురించి ఇండైరెక్ట్ గా అంటే ఇండైరెక్ట్ గా లేదా డైరెక్ట్ గా ఇంకెళ్ళనే చెప్పేశారా? ఆయన పారిపోయాడు అంతే. అంతేనా? పారిపోయాడు అంటే ఎందుకంటే బాబు గారు అన్నారు రండి చర్చిద్దామని, ఈయన దానికి మీరు హోదా ఇస్తారు. నా దృష్టిలో వేరే దురద కార్యకర్తలు తప్పించి కాస్త బుర్రన్న కార్యకర్త కూడా జగన్ అసెంబ్లీకి వెళ్ళాలనే కోరుకుంటాడు. నేనైతే ఒక ఎడ్యుకేటెడ్గా ఒక జర్నలిస్ట్గా జగన్ అసెంబ్లీకి వెళ్ళి తీరాలి అని కోరుకుంటాను. అతను అవమానించబడితే అవమానించుకో, అవకాశం ఇస్తే మాట్లాడు. గంట ఇవ్వకపోతే 5 నిమిషాల్లో నువ్వు మాట్లాడాల్సింది మాట్లాడేసి నాకు గంట టైం ఇవ్వట్లేదు అంటే నేను అన్నది. ఇప్పుడు 3 టాపిక్స్ నేను రేజ్ చేశాను ఇక్కడ కాబట్టి మీకుతో ఇంత ఫ్రీగా మాట్లాడాను, నాకు ఇంత టైం అక్కడ ఉండదు, వెళ్ళి ఉపయోగం ఏముంది అనేది ఆయన జగన్ గారు స్వయంగా ప్రశ్నించారు. ఆగిపోవాలిగా, వచ్చాడుగా 3 ఏళ్ళు, చివరిలో ఆగిపోయాడు ఆయన. నేనేమి వివరంగా కూర్చుని పో, నువ్వు ఎంతముందు అంత వివరంగా మాట్లాడావు అసెంబ్లీలో, ఓటేసాడు ఎవడన్నా. అదే కదా, మాకేమి ఇక్కడ ఓకదంపుడు ఉపన్యాసాలు అక్కర్లేదండి. అవును, షార్ప్ స్ట్రైట్ పాయింట్ డైరెక్ట్ గా మాట్లాడాలి, ప్రశ్నించాలి విధంగా ఉండాలి, రైటింగ్ నేర్చుకోవాలి. అవును, అది కావాలి. రైట్, చూద్దాం. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇమీడియట్ గా రియాక్షన్ నిన్న పాయింట్ వైజ్ గా మాట్లాడారు, అన్ని రేజ్ చేశారు, ఆయన ఇవ్వాల్సిన క్లారిటీ కూడా ఇచ్చేశారు. ఈ నేపథ్యంలోనే యూరియా గురించి రేజ్ చేసిన టాపిక్ లేదా కొన్ని చెప్పుకోలేకపోయాం అదే ఇబ్బంది, ఇంకా మా వాళ్ళు ఇంకా గేర్లోకి రాలేదు అనేది, వాళ్ళకి ఏమైనా ట్రైనింగ్ ఇస్తారేమో, ఫైనల్గా అసెంబ్లీకి వెళ్ళేది లేదు హోదా ఇవ్వకపోతే తేల్చి చెప్పేశారు. ఇంకా ప్రజల రియాక్షన్ ఎలా ఉంటుంది, భవిష్యత్తులో వైసీపీ తీసుకోబోయే నిర్ణయాలు ఎలా ఉంటాయి వేచి చూద్దాం.